ఆ కొంటాడు అనుకుంటుందా లేకపోతే ఏదైనా ఇది అనుకుంటుందా? ఊరు ఊరు దరిద్రంగా తగలాడింది. ఇంక దీనికి తోడు చీఫ్ మినిస్టర్ కూడా దరిద్రం నుంచి కొడుకాడు. ఆడి పిల్లల్ని ఏకంగా నేవిడీలో పెట్టాడు. ఏకంగా దాన్ని కొత్త చోట్లకి వస్తున్నాను జనాలకి. నేలు సైలెంట్గా ఉండి సిలాగా రప్పించు నాకు. దే ఎక్కడెక్కడో తిరగడం, కొంపకి రావడం, ఆ గుంట పట్టాక ఏదో నొక్కడం, ఆడి ఆడవడం, ఎడుతున్నాడా ఏం చేస్తాడు తిరుగుతుంది, ఏది నొక్కేస్తుంది కూడా తిరుగుతుంది. సిగ్గు లేకుండా తగలాడుతుంది ఒక్కొక్కటి. ఊరు ఊరు దగ్గరంగా తగలడం. ఎక్కడెక్కడ తెగించుకోవడం తేవడం, పిల్లల కన్నా ఇక్కడ ఎట్టి ఏదేదో నొక్కితే కుక్కరు తాగడం. సిగ్గులు తిట్టిన వాళ్ళకి సిగ్గు ప్రాస్టిట్యూట్లు అందరినీ తీసుకొచ్చి పెట్టారు. నా సుఖమైన ఎట్టాకలాగా ఆ సిగ్గు మీద కంప్లైంట్ ఇస్తే ఆడేవాళ్ళు కదా. తండ్రి కంప్లీట్ ఇచ్చిన దిక్కులేదు ఊర్లో. నేను దరిద్రంగా తగలడం ఊరు. ఇంకా దీనికి తోడు సీఎం పిల్ల కొత్త చూపించేస్తుంది నా వీడియోలో. నేను చెప్తే అర్థం కదా నీకే? ఏంటేమా చూడకట్టినది పిల్లవాడు మొక్కలాడ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? ప్రశాంతం మొన్న రెండా ఎక్కడెక్కడ తీసుకొస్తుంది? ఇప్పుడు వచ్చింది అది. ఇంతకు ఉంది అది. ఎక్కడ తిరిగి వస్తుంది అది? ఎక్కడ తిరిగి వస్తుంది? వచ్చిందంటే అసలు అక్కడే ఏ వస్తుంది రేటు, ఏం చెప్తుంది రేటు తేడా. ఏదో ఒకసారి రెండు ఉండు ప్రతి చెప్పండి. నా కొంప మంది ఏదైనా ఉంటుంది, నాకు ఎవరు అసలు దీంతో అసలు కూడా సొమ్మకెత్తాడు. ఎలా మాట్లాడి మాట్లాడుతుందా? అవి ఆ కొట్టడికి ఏం సొమ్మకెత్తున్నది. ఎవరు తెలిసా నీ కోళ్ళ సిలకోళ్ళది చిరాకు పశువులు ఏడు చేశానంట. సిగ్గు లేకుండాను దే సిగ్గు లజ్జ లేకుండా తయారు ఒకరి పైన కిందను చెప్పించి కూడా ఆదివారం అంటే ఇంతలో ఎక్కడ తిరిగింది. ఇప్పుడు వచ్చి చిరాకు రప్పిస్తుంది. ప్రతిసారి చెప్తున్నాను చిరాకు రప్పించదని. చిరాకు రప్పిస్తుంది ఒక్కొక్కరితోనే. ఊరే కూడా బ్రోకరాజు అనుకుంటుంది సొంతలోని. ఎక్కడ అవడం తెగించుని తేడా, పిల్లలు కూడా తేడం. మళ్ళీ ఆయన ఢిల్లీ సీలు ఏడిపించుడు, వీళ్ళు నవ్వించుడు. ఎడగా నింటుందా? కంప్లైంట్ ఇచ్చాను తెలుసు, అన్నీ తెలుసు. మళ్ళీ వేస్తావు ఎక్కడం బూతులు వచ్చేస్తున్నాయి. ఇంకో దాని తోడు పిచ్చోంచుకొని చేస్తే చిన్నకుంటాను. పెద్దోడు శతలు చిన్నవాడు పిచ్చోంచుకున్నాడు. ఆడి హాస్పిటల్ కూడా బయటకెళ్ళాడికి ఆల్రెడీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా ఆడికి మాట్లాడట్లేదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఏం చేస్తున్నాను కెత్తడం ఉన్నది ఏదో నాకు పిచ్చోడు అయిపోవడం. ఇలా కన్నెట్టు కాదు, చూసుకోవడం తెలియాలి. అదే ఎవడో తెలియడం పుట్టింటే అలా ఉంటుంది. మరి ఊరు నిండా మాఫియా, కొంపలో దరిద్రం. ప్రతి లంచ్ కొడుకు నిన్న కావాలని హార్న్ కొడుకు తిన్నాడు సందులో. ఇక్కడ హైవే లంచ్ కొడుకు ఖాళీగా లేదు, హార్న్ కొడుకు తిరుగుతున్నా ఒక లంచ్ కొడుకుని. ఇలా తగలటరండి ఆ తగలటరు. ఆ సీఎం లంచ్ కొడుకు ఆడికి సిగ్గలేదు. ఆడి పిల్లం కొద్దంతే చూపిస్తాడు నా వీడియోలో. ఈ ఊరు వాళ్ళు అనుకుంటాను నాకెంత మంచి ఏముండదు. ఈ ఊర్లో ఏం చేస్తున్నా డౌట్ అందరికీ. ఇక్కడికే ఉద్యోగాలు ఎవరో బాబు సీఎం పిల్లం కూడా రాత్రి తనటి తిరుగుతున్నాం. నాటితో ఒంటికడ తనట్టుకున్నా ఆ ఒంటికడ టపాసు కాదు ఒంటికడకి హారం కొట్టి తిరుగుతున్నాడు సందులో. అలా జరిగింది ఎంత కదా దాని పిల్లం కొద్దంతా చూపించింది నా వీడియోలో. సీఎం పిల్లం కొద్ద ఈ ఊరు వాళ్ళే కదా. లేకపోతే ఈ ఊరు కాబట్టి ఆడికి ఊరు ఏ ఊర్లో ఎవరున్నారు? మరో విజయవాడ నుంచి ఆడు సెలెక్ట్ అయ్యాడు. ఆ పార్టీ రాడు విజయవాడ వచ్చింది టీడీపీ. విశాఖలో ఆడికి ఉన్న దరిద్రం వల్ల ఆడి సంకలు ఆగిపోయాడు. అక్కడ ఆడి పిల్లం కొద్దంతా అయిపోయింది. ఇప్పుడు దీనికి తోడు అడిగే క్యాన్సర్కి అవేర్నెస్ పెట్టి తిరుగుతుంది అది ఆడి పిల్లం. మరి క్యాన్సర్ ఆగొచ్చి కూడా దానికి ఉంది. ఆ ఒరిజినల్ క్యాన్సర్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉంటుంది. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తిరుగుతుంది రోడ్డు మీద. వైజాగ్ వచ్చినట్టు ఉంది కదా మొన్న ఎప్పుడు మరి కోళ్ళలో సరికోళ్ళు ఫార్మసిస్ట్ మనకి దీనికి దగ్గర రాకుండా మార్చుకొని మాట్లాడుకుంటుంది కదా.
ఏం నొప్పి వస్తే ఏం చేయాలి, షుగర్ వచ్చినాడు మాట్లాడుకుంటాడు కదా. సిగ్గులు ఆపదు సరే. ఎంత జాతి తక్కువ బతుకుతున్నారంటే అంత జాతి తక్కువ బతుకుతున్నారు. అది సీఎం జాతి ఏమైనా చిన్న జాతి అనుకున్నా, నాయుడు జాతి అది. ఆ జాతిని సంక్రాంతికి ఇచ్చారు. ఆ రెడ్డి జాతి కూడా అలాగే సంక్రాంతిపోయింది వీడి వల్ల, మీ వైజాగ్ వల్ల నాయుడు సంక్రాంతిపోయాడు, ఆడ తర్వాత రెడ్డి సంక్రాంతిపోయింది. చెత్తలంచి కూడా ఉన్నారు ఈ సందులోని ఊర్లోని.